ఎంక్వైరీ చేయగా ఆమె ఆమె షావిర్ అని 50 సంవత్సరాలు మన పొలంనేరులో ఆర్కే స్ట్రీట్లో కాపురం ఉంటుంది. వాళ్ళ కొడుకు ఎస్ఐ అమ్మానికి తెలియజేయడం ఇట్లా చనిపోయిందని తెలియజేసి అతను పిలిపించడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ అమ్మని చెప్పాడు. ఆమె 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. తర్వాత తిరిగి రాలేదని నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై ఈరోజు చూడగా ఆమెను అదంతా కంప్లైంట్ తీసుకొని ఎందుకు చనిపోయిన కారణాలు తర్వాత విశ్లేషిస్తాం. సార్ ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏమన్నా ప్రాబ్లం? అటువంటిది ఏం లేదు, ఆర్థిక కారణాలని వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. ఒకసారి నీట్గా ఎంక్వైరీ చేసి విచారణలో ఏంటనేది వాళ్ళు ఒకరు ఏనంట ఆడ అయితే నవీద్ ఆ పిల్లోడి ఇవ్వాల. మళ్ళీ ఇక్కడ వినాయకుడి గుడి కాడ ఒక ఉన్నారు వాళ్ళు ఇవ్వాల. మళ్ళీ ఇంకోరు ఆడ లక్ష్మీనగర్ కాడ ఉంటారు వాళ్ళు ఇవ్వాల. ఇంకా ఇద్దరు ఎవరు ఉండరు. వాళ్ళు అప్పిచ్చిండేది వచ్చి వీళ్ళ వాళ్ళ దగ్గర మా అత్తయ్య తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు డబ్బులు ఏరు, అసలు ఏరు, వడ్డీ ఏరు ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అంటారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి పని చేసుకున్నాను. ఎంత ఏమన్నా తెలుసా మొత్తము? మనకు తెలియదు. నా ఆ అమ్మ చెప్పలేదు నేను అరస్తానని. ఆ అమ్మ అయితే చెప్పలేదు. తీసుకొచ్చిండే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ అమ్మాయి పోయి తీసుకుని వచ్చింది నా ఎవరి దగ్గర అంటే వాళ్ళకి వడ్డీకి ఇచ్చిన వాళ్ళ పేరు ఏం పేరు మాట్లాడతాము ఏమైనా చెప్పింది అమ్మ ఇలా రాకముందు పనిచేస్తాడు ఇండస్ట్రీలో పనిచేస్తాడు. పైన నాకు మొబైల్ హ్యాండ్కి వచ్చేది. నేను నాకు ఫోన్ చేయాలంటే 8 తర్వాత వచ్చేది. 7:30 వెళ్ళిపోయింది. అది నేను 8:30 ఫోన్ చేసి అబ్బాయి నుంచి స్విచ్ వస్తాను. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లా అంటే వీళ్ళు కప్పుతో చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పుడైతే నాకు మళ్ళీ మా అక్కలు ఒప్పుకోవటం అంటే పిలిచి పెట్టుకున్నాను. అప్పుడు మళ్ళీ మా బావ మా అన్న పోయి పిలుచుకొని వచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ కోలార్ పిలిచింది. మళ్ళీ వేరే రోజు వచ్చేసి నేను ఊరికి పోతాను, నన్ను వేరే వాళ్ళకి ఇంటి బడికి డబ్బులు ఇచ్చేసి అది వేరే వాళ్ళకి మాట్లాడేసి సామాన్లు వేసుకొని కోలార్కి వస్తానని చెప్పేసి వచ్చింది. పండగ తర్వాత అది ఈ పండగ అయిపోయిన తర్వాత సామాన్లు వేసుకుని వస్తానంటే వచ్చింది ఆ అమ్మ. అమ్మగారి పేరు వాళ్ళు ఇవ్వకుండా సతాయించింది కాబట్టి